కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం తూని మండలం డి పోలవరం గ్రామ సర్పంచ్ డాక్టర్ పలక సోమేశ్వరం ఆధ్వర్యంలో రైతులందరూ ఏకమై గత కొంతకాలంగా కురిసిన వర్షాలు, తుఫాన్ల కారణంగా సుమారు 1500 ఎకరాల సాగు భూమికి నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ఇది చూసిన గ్రామ సర్పంచ్ తన మనస్సు చెలించి గ్రామస్తులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి ముందుగా రైతులతో ఇసుక గోనె సంచి, తాటి బద్దీలతో ఆయకొట్టు, గడ్డిని మూసివేసి పొలాలకి నీరు వెళ్లే మార్గాన్ని తయారు చేయించారు. ఈ కాల్వ మీద ఆధారపడి జీవించే రైతులంతా నా మాటకు విలువనిచ్చి కాల్వ గండిని పూడ్చడానికి వచ్చిన వారందరికీ మా కూటమి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఈ విషయాన్ని రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణునికి, మన ఎమ్మెల్యే దివ్య మేడంకి మీ అందరి సహకారంతో వినతి పత్రం సమర్పించిన ఆయకట్టు పునర్నిర్మాణానికి సహకరించమని మీ అందరి తరపున కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుర్ల నానాజీ, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలమండ రమణ, చిరు, నిర్జోగి బాబులు, మాజీ ఎంపీటీసీ నానాజీ, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ చేనేత సొసైటీ ప్రెసిడెంట్ సిహెచ్ సత్యనారాయణ, ఏ రమేష్, టీడీపీ సీనియర్ నాయకుడు ఎడగాల నాగరాజు, జక్కిలికి కొండబాబు రైతులు పాల్గొన్నారు. గత తుఫాన్ సందర్భంగా సూరన్న కట్టు అనే ఆయకట్టు దెబ్బతినడం వల్ల సుమారు రైతులు 1000 ఎకరాల పొలం సంబంధించిన రైతులు నీరు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి దీన్ని అడ్డుకట్టు వేసి ప్రజెంట్ నీరు సప్లై చేయడం కొరకు ఇక్కడికి మిషన్లు కానీ అలాగే గవర్నమెంట్ వారు కానీ ఏమైనా చేయాలన్న కష్టంతో కూడా ఉన్న పని కాబట్టి మ్యాన్ పవర్తో అక్కడ ఉన్న రైతులు మరియు కూలీలతో సహకారంతో డి పోలవరం మరియు తాటిపాక రైతులచే తాత్కాలికంగా నీరు కట్టడానికి ఇసుక బస్తాలతో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 3 రోజులుగా సాగుతుంది. ఈ రోజుతో దీన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వదలకుండా చేస్తున్నాం. అలాగే రేపు రాబోయే సమ్మర్లో గవర్నమెంట్ స్పందించి ఈ కట్టుని పూర్తిగా కొత్తగా నిర్మించి ఈ రైతులకు సుమారు 1500 ఎకరాలకు సంబంధించి రైతులకు న్యాయం చేస్తారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మా ప్రభుత్వం, అలాగే మా కూటమి ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ఈ పని చేయడానికి మేము సిద్ధంగా ఉంటారు. మేము ఈ ప్రజల ద్వారాగా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మేమే స్వయంగా వచ్చి ఇక్కడ మా పార్టీ లీడర్లు, మేము మా కార్యకర్తలు కూర్చొని ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. గ్రామ ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ వెంటనే ఈ ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా కూడా తెలియజేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మా రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే అదే బంద్ రాజు